హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఆగస్టు నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేయండి. సో వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే నెల్లూరు ఆర్టీసీ డిపార్ట్మెంట్ శాలరీస్ అయితే జమ అయ్యాయి. ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే విశాఖపట్నం సంబంధించి కూడా చాలా వరకు జీతాలు జమ అయ్యాయి, చెక్ చేయండి. పెన్షన్స్ కూడా నర్సరావుపేట, రొంపిచెర్ల మండలాల్లో కూడా జీతాలు, పెన్షన్లు జమ అవుతున్నాయి, చెక్ చేయండి. ఇక ఎస్టీఓ పరిధి సంబంధించి కర్లపాలెం మండలం టీచర్లకైతే జమ అయ్యాయి, చెక్ చేయండి. ఇక చిరుకుపల్లి మండల్ పరిషత్ టీచర్స్కి అయితే జమ అయ్యాయి శాలరీస్, చెక్ చేయండి. బాపట్ల డిస్టిక్ సంబంధించి బాపట్ల టీచర్స్కి శాలరీస్ అయితే జమ అయ్యాయండి. దర్శి ఫ్యామిలీ పెన్షన్స్ అయితే జమ అయ్యాయి, చెక్ చేయండి. మైలవరంలో పెన్షన్స్ అయితే జమ అవుతున్నాయి. అనంతపురం డిస్టిక్లో కూడా జమ అయ్యాయండి. ఆల్మోస్ట్ పల్మనేరు జస్ట్ క్రెడిట్ నౌ అంటే జమ అయ్యాయి. ఇక కాకినాడ సర్వీస్ పెన్షన్స్ కూడా జమ అయ్యాయి. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ శాలరీస్ అయితే ఇంకా కొద్దిగా టైం అయితే పడుతుందండి. సో వారికి ఇంకా 5వ తేదీ లోపల అయితే జమ అవుతాయి. గుంటూరు డిస్టిక్ సంబంధించి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో శాలరీలు జమ అవుతున్నాయి, చెక్ చేసుకోండి. శ్రీకాకుళం డిస్టిక్ పరిధిలో అయితే పెన్షన్స్ ఇంకా కొన్ని జమ కాలేదండి. విజయనగరం, శ్రీకాకుళం సంబంధించి కొంచెం స్తబ్దుగా ఉంది బిల్లులో కదలిక. సో వారికి రేపైతే జమ అవుతాయి. గుంటూరు సిటీలో సర్వీస్ పెన్షన్స్ అయితే జమ అయ్యాయండి. బందరు ఎస్టీఓ పరిధిలో కూడా పెన్షన్స్ జమ అయ్యాయి. తిరుపతిలో మెడికల్ డిపార్ట్మెంట్ మాత్రం జమ అయ్యాయి. ఇంకా చాలామందికి అయితే తిరుపతిలో పెండింగ్లో ఉన్నాయి. సో పెన్షన్లు అయితేనేమి, శాలరీస్ అయితేనేమి. ఇక సత్తెనపల్లి ఫ్యామిలీ పెన్షన్స్ అయితే జమ అయ్యాయి. అలాగే పార్వతీపురం సంబంధించిన ఎస్టీఓ పరిధిలో పెన్షన్స్ అయితే జమ అవుతున్నాయి, చెక్ చేయండి. విజయవాడ సర్వీస్ పెన్షన్స్ జమ అయ్యాయి. తెనాలి ఎస్టీఓ పరిధిలో కూడా సర్వీస్ పెన్షన్స్ అయితే జమ అయ్యాయి. అనంతపూర్లో కూడా మనకు యాజ్ యూజువల్గా జమ అవుతున్నాయండి. కడప డిస్టిక్లో కూడా చాలా వరకు అయితే కడప టౌన్లో కూడా అయితే చాలా జమ అయ్యాయి. అలాగే వైజాగ్ సీతమ్మధారలో కూడా జమ అవుతున్నాయి, చెక్ చేయండి. విజయనగరం డిస్టిక్లో అయితే సర్వీస్ పెన్షన్ జమ అయినట్టు తెలియజేశారు. కడప ఎస్టీఓ పరిధిలో కూడా ఫ్యామిలీ పెన్షన్ జమ అయినట్టు చెప్తున్నారు. చిత్తూరు సర్వీస్ పెన్షన్స్ కూడా జమ అయ్యాయి. శ్రీకాకుళంలో కొన్ని అయితే బిల్లులు ఇంకా జమ కావాల్సి ఉంది. చిత్తూరు, మదనపల్లి, కుప్పం ఎస్టీఓ పరిధిలలో కొన్ని బిల్లులు అయితే స్తబ్దుగా ఉన్నాయండి. అంటే బిల్లులలో కదలిక తక్కువగా ఉంది, అవి రేపు జమ అవుతాయి. ఇక చిత్తూరు సమ్ ఆఫ్ ద బ్యాంక్స్ ఓన్లీ క్రెడిటెడ్ అండి. ఇక రాజాం సంబంధించి కూడా ఇంకా పూర్తి స్థాయిలో జమ కాలేదు. జమ్మలమడుగులో చాలా పెండింగ్ ఉన్నాయండి, జమ కాలేదు పెన్షన్స్ అయితే. అనంతపురం రూరల్ పెన్షన్స్ అయితే జమ అవుతున్నాయి, చెక్ చేయండి. కొంతమందికి సక్సెస్ అని వచ్చింది కానీ బ్యాంక్లో జమ కాలేదంటున్నారు. అలాంటివన్నీ ఈరోజు ఈవినింగ్ లోపల ఒక 2 to 4 అవర్స్లో జమ అవుతాయండి. నిఫ్ట్ కొద్దిగా స్లో ఉంది, సర్వర్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ అనేవి స్లో ఉన్నాయి. ఇక గూడూరు సర్వీస్ పెన్షన్ అయితే ఇంకా జమ కాలేదని మన మిత్రులు తెలియజేస్తూ ఉన్నారు. గూడూరుకు సంబంధించి రేపైతే జమ అవుతాయి. చిత్తూరు క్రెడిటెడ్ చేసినావు. అలాగే ఉదయం 11 గంటలకు సక్సెస్ అని వచ్చింది, ఇప్పటికీ జమ కాలేదంటున్నారు. సో ఈరోజు ఈవినింగ్ వరకు అయితే చూడండి. ఇంకా జమ కావాలంటే రెఫరెన్స్ నెంబర్ ఉంటుంది. సో అది తీసుకెళ్తే బ్యాంక్లో వాళ్ళ ప్రాబ్లం ఏమన్నా ఉన్నట్లయితే వాళ్ళు చెప్తారండి. బ్యాంక్లో ప్రాబ్లం ఏంటి, సో ఆర్బీఐలో అయితే డబ్బులు అయితే కట్ అయినట్టు సమాచారం అనమాట, రెఫరెన్స్ నెంబర్ వస్తే. ఇక కుప్పం క్రెడిటెడ్ అండి. కుప్పంలో చాలా మందికి క్రెడిటెడ్ అయ్యాయి. అలాగే పులివెందుల్లో కూడా జమ అయ్యాయి చాలా వరకు కూడా. శ్రీకాకుళం ఎస్టీఓ పరిధిలో కూడా జమ అయ్యాయి జీతాలు, పెన్షన్లు. చిత్తూరు ఫ్యామిలీ పెన్షన్స్ జస్ట్ క్రెడిట్ నౌ అని మన మిత్రులు తెలియజేశారు. సత్యసాయి జిల్లా డిస్టిక్ సంబంధించి కూడా ఫ్యామిలీ పెన్షన్స్ జమ అయినట్టు మిత్రులు తెలియజేస్తున్నారు. కడప డిస్టిక్లో రాజంపేట, పులివెందుల, ప్రొద్దుటూరు, మైదుకూరు, జమ్మలమడుగు ఇక్కడంతా కూడా కొంచెం జమ అయ్యాయి. చాలామందికి జమ కాలేదని కూడా చెప్తూ ఉన్నారు. సో బిల్ స్టేటస్ చెక్ చేసుకొని ఇన్ కేస్ బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయి ఉన్నట్లయితే ఈరోజు ఖచ్చితంగా జమ అవుతాయండి. లేదు బ్యాచ్ నెంబర్స్ అలాట్ అవ్వలేదు అన్నట్టయితే రేపే జమ అవుతాయండి. ఎందుకంటే మనకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్నా కూడా అవి కదలిక వచ్చి జమ కావడానికి ఇంకా టైం అంత లేదనమాట. సో 6 PM దాటిపోయింది కాబట్టి లేట్ అవుతుంది. రేపే ఇంకా అని అయితే చెప్పుకోవచ్చు. చాలా వరకు ఈరోజు జమ అయ్యాయండి. ఈరోజు చాలా గుడ్ డే అనుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా 50 అబోవ్ 70% కూడా జమ అయినట్టున్నాయి.
చాలామంది అయితే జమ అయినట్టు తెలియజేస్తున్నారు. కొత్తపేట పెన్షన్స్ జమ అయ్యాయి, కాకినాడ జమ అయ్యాయి, చిత్తూరు. సో కొందరు కాకినాడ పెన్షన్స్ జమ కాలేదంటున్నారు, చెక్ చేయండి, రేపు జమ అవుతాయి. ఇక చిత్తూరు టౌన్, అలాగే సర్వీస్ పెన్షన్స్, విజయనగరము, పులివెందుల క్రెడిటెడ్. సో ఈ విధంగా చాలామంది అయితే కామెంట్ చేశారు. మీరందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియోలో కూడా మీరైతే ఇంకా ఎవరికైనా జమ కానట్లయితే మీ పేమెంట్ పెండింగ్ స్టేటస్ ఒకసారి చెక్ చేసి చెప్పండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇంకా జమ కాని వారు ఎవరైనా ఉన్నట్లయితే తెలియజేయండి. సో అది ఫ్రెండ్స్, ఇప్పటివరకున్న తాజా సమాచారము. మరింత సమాచారంతో మళ్ళీ అయితే వీడియో చేయడం జరుగుతుంది. అంతవరకు సెలవండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.